10 మందిలో ఉన్నప్పుడు మన చూపు జాగ్రత్తగా చూసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు మన మాట జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కరమే ఉన్నప్పుడు అండి మన ఆలోచనని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త పడాలి. అక్కడ ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేయక్కర్లేదు అనుకోవద్దు అంటారు. అది పెద్ద ప్రమాదం. అది ఆలోచన పెద్ద పుట్ట. ఇది మనస్సు పెద్ద పుట్ట. 1000 ఆలోచిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాం అది కూడా ప్రమాదమే. ఎందుకంటే అదే ఆలోచిస్తూ పోతే కొన్నాళ్ళకి అది చేతల్లోకి వచ్చేస్తుంది. యద్భావం తద్భవతి. బాగా ఏ విషయమైనా ఆలోచించావు అంటే అది నువ్వు చేసి తీరతావు. ఇంకా వాడెవడో డబ్బు సంపాదించాడు, మనకేదో అసూయ వచ్చింది, ఇంకా సంపాదించాలి మాస్తమానం వాడి డబ్బు గురించి వాడి గురించే మాట్లాడుకున్నాం అనుకో, మన్నాడు మనం ఖచ్చితంగా ఎవడాస్తో కొట్టడానికి ప్రయత్నం చేసేస్తాం. ఎందుకంటే తీవ్రంగా ఆలోచించు ఆ విషయం, వదిలేయలేదు దాన్ని. అదే ఆలోచిస్తున్నావు. ఖచ్చితంగా మనసులో హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారండి. సరిగ్గా ఒకసారి ఆలోచన రావచ్చు, ఎవరికైనా వదిలేయమనంటే వదలడం. ఏమైనా సరే జైలుకి వెళ్ళాలి, అంతకంటే ఏం లేదు ఇక్కడ.